రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం విచారణ కమిషన్ జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. దీంతో విచారణకు హాజరు కావాలా లేదా అనే దానిపై పలువురు ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లతో నోటీసులపై ప్రస్తావించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వాలంటే వెళ్లడం బెటర్ అనే ఒపీనియన్కి వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 5న కేసీఆర్ కమిషన్ వద్దకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్ గా చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్, సువర్ణ, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడికట్ట, అన్నారం, సుందిల్లా బ్యారేజీల విషయంలో అవి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడికట్టలోని కొన్ని పిఎస్ కుంగిపోవటం వంటి పరిణామాలపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దానిపైన అక్రమాలకు పాల్పడ్డారు, 1,00,000 కోట్లు డబ్బులు వెచ్చించి కడితే 1,000 కోట్ల కుంభకోణం జరిగింది ఆరోపిస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో గత 16 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ వేసిన విషయం తెలిసింది. విచారణ కమిషన్. ఈ విచారణ కమిషన్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు నోటీస్ ఇచ్చారు. జూన్ 5న కేసీఆర్ రావాలని చెప్పి 6వ తేదీన ఈటల రాజేందర్, అదేవిధంగా 9వ తేదీన హరీష్ రావు, ఇక ముగ్గురికి నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే కేసీఆర్ పలువురు ప్రముఖులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపు చేస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ తో కూడా ఆయన వరుసగా భేటీ అయ్యారు. జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరై వాస్తవాలు ఏంటి చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతా ఉంది. కాళేశ్వరం కాదని కూలేశ్వరం చెప్తున్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ వ్యూహం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరేంటి, ఎందుకు కట్టాల్సి వచ్చింది, 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీ నిర్మాణం కూడా ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై చెప్పేందుకు ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి దానికి తగ్గట్టుగానే ఈ అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఆయన ఫామ్ హౌస్ లో అనేక మంది నీటిపారుదల రంగ నిపుణులతో కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఒకవేళ ఆర్డర్ కాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి పోతున్న ఆలోచన కూడా బీఆర్ఎస్ లో చేస్తుంది.